హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు అయితే చాలా సింపుల్ పద్ధతిలో హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అయ్యో, ఇన్నాళ్ళు ఇన్ని డబ్బులు వేస్ట్ చేసేసామా హోటల్కి వెళ్ళి అని చెప్పి ఫీల్ అవుతారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది తింటూ ఉంటే నోటికి రుచిగా, మనసుకు హాయిగా చాలా చాలా బాగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ తింటూ ఉంటే జ్యూసీగా చాలా చాలా అయితే బాగుంటుంది. అయితే వీడియో మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ఎలా ఏంటి అనేది అంతా చెప్తాను. మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. దీనికోసం అయితే ముందుగా అయితే దలసరిగా ఉన్న గిన్నె అయితే కావాలన్నమాట. మనకి సిల్వర్ సామాన్లు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తప్పాలు కావాలంటే వాళ్ళైతే ఇస్తారన్నమాట. కేజీ 2 కేజీలు అలా తపాలాలు అయితే ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలని చూసి తెచ్చుకోండి. ఇప్పుడైతే ఆ గిన్నెలో నేనైతే 1 కేజీన్నర వరకు చికెన్ అయితే నీట్గా కడిగేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ చికెన్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటాను. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి. మనకి ఇటువంటి బిర్యానీల్లో వాటిలో అయితే కల్లుప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు అనమాట, ఒక 1/2 స్పూన్ అనుకోండి పసుపు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్గా నేను మిక్సీ చేసి పెట్టాను అనమాట, ధనియాలు వేయించేసి. సో ఆ ధనియాలు అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి అనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత చివరిగా వచ్చేసి కొంచెం గరం మసాలా అనమాట. అది కూడా ఫ్రెష్గా అయితే దంచి పెట్టుకున్నాను నేను మిక్సీ చేసి. సో దాన్ని కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేసేసుకోవాలంటే ప్రతి ఒక్క పీస్కి కూడా ఆ స్పైసెస్ అన్నీ పట్టుకోవాలన్నమాట. సో అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకి స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి బాగా పట్టేసుకుంటాయి అనమాట. అంటే బాగా పీల్చుకుంటాయి పీసెస్ అన్నీ కూడా స్పైసెస్. అందుకోసం నిమ్మకాయ కూడా కలిపేసి చక్కగా అన్నీ బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే మూత పెట్టి పక్కన అయితే పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మిగిలినవి కలుపుకుంటాను అనమాట. అదేంటి అన్నీ ఒకేసారి కలిపేయచ్చు కదా, ఎందుకు స్టెప్ బై స్టెప్ కలపడం అని అనుకుంటారేమో. లేదండి, ప్రతిదీ కూడా మనకి కలిపే దాన్ని బట్టి, మనం వేసే దాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చూపిస్తానో యాజ్ ఇట్ ఈజ్ మీరు అలాగే ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే మరి మర్చిపోరు అనమాట. తింటూ ఉన్న కొద్దీ కూడా కడుపు నిండిపోయినా కానీ నోటికైతే తిను అని అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తాం కదా, ఈ లోపు అయితే రైస్ అయితే కడిగేసుకుంటాను అనమాట. నేనైతే బాస్మతి రైస్తో చేసుకుంటాను. ఈ దమ్ బిర్యానీ ఎప్పుడు కూడా మనం బాస్మతి రైస్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. కేజీన్నర చికెన్ తీసుకున్నాను, కేజీ అయితే రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే సేమ్ ఈక్వల్ కూడా తీసుకోవచ్చు. కేజీ చికెన్కి కేజీ రైస్ అనేది తీసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని అయితే ఒక 2 సార్లు కడిగేసి కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఈలోపు నానుతుంది కదా. ఆ తర్వాత మనకి బ్రౌన్ ఆనియన్ అనేది కావాలి దీంట్లోకి. కాబట్టి ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఇవి వేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది మనకి. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ నేను పని అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో అవి కాస్త వేగేలోపు ఒక 4-5 పచ్చిమిర్చి అయితే చక్కగా దంచేసుకుంటున్నాను అనమాట. కచ్చాబెచ్చా మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే 4-5 కోసం మిక్సీ ఎందుకులే, దంచేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఈ విధంగా కచ్చాబెచ్చా అయితే దంచేసానమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. స్పైసీ అనేది ఎక్కువ అయిపోతుందని మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. అస్సలు స్పైస్ ఉండదు ఇందులోని, చాలా తక్కువగా జస్ట్ మనం తినగలిగినంత స్పైసే ఉంటుంది. సో మీకు అలా అనిపిస్తే కనుక ఇంకొంచెం తగ్గించి అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే 1 కప్పు ఫుల్గా అయితే పెరుగు అయితే వేసేసుకోండి. పెరుగు అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఇదంతా బాగా మిక్స్ చేసుకునే దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు అంతలా ఎందుకు కలపాలని. ఎంత బాగా కలుపుకుంటావో మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మూత తీసి ఇందులో స్పైసెస్ అనేవి వేసుకుంటున్నాను. ఇందులో ఒక 5-6 వరకు యాలకులు, ఒక 10-12 వరకు లవంగ మొగ్గలు అయితే వేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క అనమాట, చిన్న సైజు ముక్కలు ఒక 3-4 అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్టార్ అనేసి ఒక 2 అయితే వేసుకున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి కాస్త ఒక గుప్పుడు అయితే వేసుకుంటున్నాను అనమాట. మరి మొత్తం అన్నీ ఒకేసారి పట్టు, మనం రైస్ వేసినప్పుడు మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఒక గుప్పుడు అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా వేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇంకా ఒక గుప్పుడు పుదీనా, అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ వేపిన ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆ ఆయిలే ఒక 2 గరిటెలు అనమాట. ఒక చిన్న సైజ్ గరిటెలు అయితే
ఒక 2 అయితే వేసేసుకొని ఒకసారి బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటాం మనకి ఆ స్పైస్ అనేది అంత చికెన్కి అంత బాగా పట్టుకుంటే అనమాట టేస్ట్ అనేది అంత బాగా తయారవుతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇంకైతే మనకి చికెన్లో వేసేవి అయితే ఏమీ లేవు. దీని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే రైస్ కోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. రైస్ వాటర్ ఎలా పెట్టుకోవాలి అంటే కనుక మనం ఒక గ్లాస్ రైస్ అనుకోండి, ఒక 3-4 గ్లాసుల వరకు వాటర్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఒక గిన్నె కొలత పెట్టుకున్నాను కాబట్టి ఒక 3-4 గిన్నెల వరకు వాటర్ అయితే పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అనమాట. అవైతే చేల్చలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా స్పైసెస్ అనమాట. మనం ఏమి వేసుకోవాలనుకుంటున్నా అవన్నీ వేసేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకొని ఉప్పు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనకి రైస్లో ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే కనుక మనకి రైస్ అనేది చప్పగా వచ్చేస్తుంది అన్నమాట టేస్ట్ అనేది. కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా వేసేసుకొని ఒక గరిట నూనె అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి, ఏదైనా సరిపోతే కనుక. రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 50% అంతే, ఒక కరెక్ట్గా 50% ఉడకగానే మనం ఇందులో వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. నేను అలాగే ఒక 4 గ్లాసుల వాటర్ అయితే అందులో వేసుకుంటున్నాను అనమాట. మనకి ఎందుకంటే రైస్ అనేది 50% ఉడికించాం కదా, మిగిలిన రైస్ అంతా కూడా మనం చికెన్లో వేసి ఉడికించుకుంటాం అనమాట. కాబట్టి మనకి దమ్ముకి వాటర్ అనేది సరిపోదు కాబట్టి ఒక 4-5 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు 50% కాదు ఒక 80% వరకు కుక్ చేసేసారంటే కనుక ఇంత వాటర్ అవసరం లేదు. అప్పుడు మీరు వాటర్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఒక గ్లాసు లేదంటే ఒక గ్లాసున్నర అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఎక్కువ రైస్ ఇంకా ఇందులోనే ఉడకాలి కాబట్టి వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత రైస్ అనేది లేయర్గా రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ముందైతే ఒక లేయర్ రైస్ వేసాను, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా అనేది వేసుకుంటున్నాను అనమాట. సో ఇవి ఏంటి అంటే మనం రైస్ అనేది ఎన్ని లేయర్స్ అనేది వేసుకుంటున్నామో చూసుకొని అన్నిసార్లు కూడా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనకి రైసు ఒక్కొక్క లేయర్ వేస్తున్న కొద్ది కూడా రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది అనమాట. అంటే 50%, 60% అలా ఉడికిపోతూ ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ మనం రైస్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే నేను ఒక 3 లేయర్లు అయితే రైస్ వేసుకున్నాను. ఫైనల్గా కూడా ఇంకా మొత్తం ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి దాని మీద ఒక బరువు అయితే పెట్టుకోవాలన్నమాట. బరువు పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కిందన డైరెక్ట్గా కాకుండా ఒక తవా పెట్టుకోండి. అంటే మన వాళ్ళని దోశ పెనం ఉంటుంది కదా, అలాంటి పెనం పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ అయితే చిన్న మంట మీద కుక్ చేసుకుంటే కనుక మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అది వెంటనే మనం మూత అయితే తీయకూడదు, మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది. వెంటనే మూత తీయకుండా ఒక గంట కనీసం ఒక అరగంట అయినా పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి మంచి రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా తయారవుతుంది అనమాట. ఓపికగా చేసుకుంటే టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే, మీరు లైక్ చేస్తే నా వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.